నమస్కారం అందరికీ. ఈరోజు నేను మీకోసం కార్తీక మాసం విశిష్టత గురించి కొన్ని వివరాలు చెప్పాలనుకుంటున్నాను. స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించటం వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను పోగొట్టి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటారు. చంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవ నెల శరదృతువులో ఇది 2వ మాసం. ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత రోజు నుండి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణాల నుండి ఈ మాసం ఓ ప్రత్యేకత ఉంది. యావత్ భక్త కోటి కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే ఈ భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంగా సంతోషంగా కలిగిస్తున్నాడు. కాబట్టి ఆ స్వామికి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది. ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులకు కనీసం ఆయా రోజులలో పవిత్ర పుణ్యనది స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలితా విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. ఇందులో అత్యంత మహిమగల కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమం అయ్యాక ఉండే 1 గంటను ప్రదోషోరాజనీముఖం అని అంటారు. రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం 4 విధాలుగా మహాత్ములు వివరిస్తారు ఉంటారు. 1 నిత్య ప్రదోషం, 2 పక్ష ప్రదోషం, 3 మాస ప్రదోషం, 4 మహాప్రదోషం అని చెప్తారు. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా నదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు ఉపాహారం అంటే వండని ఆహారం, పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి దేవుడికి పెట్టిన ఆహారాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాన్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతీ, 2వ భాగంలో పరమేశ్వరు రూపంలో అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలం అని చెప్పబడింది. ఆ ప్రదోష సమయంలో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోవహించినండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఈ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారట. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణా వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకు ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే 2 ప్రయోజనాలు లభిస్తాయట. కామం అంటే కోరికలను నియంత్రించే శక్తి, మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడట. ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వ శుభాలను కలగజేసి సర్వ దారిద్ర బాధలను తొలగించి సర్వ సంపత్తులు అనుగ్రహిస్తుంది అని చెప్పబడింది. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది
ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పన్నుపైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజునే ఉత్థాన ఏకాదశి అని అంటారు. ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు 33 దేవతలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసీదాత్రి వనంలో ఉంటానని చెప్తాడు. ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. విశిష్టత ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్ర ప్రేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుని పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి దీపారాధనకు సోమవారాలు ప్రాధాన్యత ఉంది. కృత్తికా నక్షత్రానికి నక్షత్రాలతో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతల్లో ప్రముఖుడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక ఉత్తరాషాఢాలలో మొదటిది కృత్తిక. వేదాకాలంలో సంవత్సరం కృతిక నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రం అగ్ని నక్షత్రాన్ని అంటారు. కార్తీక దీపాలు. ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాసం ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చేసి శుచిగా పొడిబట్టలు ధరించి దీపారాధన చేయాలి. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాల్ని దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తాయి, శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగట ఈ మాసం మొత్తం దీపాలు వెలుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో స్త్రీలు నదులలోనూ కోనేటిలలోనూ దీపాలు వెలుగుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగ కలుగజేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానం ఇస్తారు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యం కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాన్ని మనిషిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానముని వెలుగును నింపుతుంది. కార్తీక సోమవారం. ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలతో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం. చంద్రుడు పూర్ణై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. చంద్రుడు వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవ భక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాసం కాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి హరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవ భక్తులు ఈ మాసమంతా ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు. శివ ప్రీతికరమైన సోమవారం రోజు భానోదయం నుంచి లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పోడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడిని రుద్రాభిషేకం చేయాలి. శివ వ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యము సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ప్రజలు నమ్ముతారు. కార్తీక మాసంలో గంగా, గోదావరి, కావేరి, తుంగభద్ర నదులలో స్నానం చేస్తే అత్యుత్తమ. గంగా నది కార్తీక మాసంలో నదులన్నిటిలో ద్రవరూప సన్నిహితై ఉంటుంది. శ్రీ ఆదినారాయణుడు గోష్పోద మాత్ర ప్రదేశంలో జనంలో సన్నిహితుడై ఉంటాడని వేదాలు చెప్తున్నాయి. కాబట్టి సముద్రకామి అయిన నదీ స్నానం అత్యంత పవిత్రమైనది. నదీ స్నానానికి అవకాశం లభించకపోతే